హాయ్ అండి, శ్రీవారి మెచ్చిన వంటకి స్వాగతం. మనం ఈరోజు కారపొడిని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన వస్తువులు: ఒక కప్పు కరివేపాకు, ఒక స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల మినపప్పు, 5-6 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, 4 ఎండు మిరపకాయలు, రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు మనం ఒక స్పూన్ నూనె వేసుకుని అది వేడెక్కాక పోపులన్నీ దాంట్లో వేసుకోవాలి. ముందు మనం ఆవాలు వేసుకుందాం. మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయింది కదండి, ఇది చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఇలా అనగానే మనకి చూడండి ఇలా పొడి పొడిలా వచ్చేసింది కదా, అప్పుడు మాత్రమే మనం పొయ్యి మించి దించుకోవాలి. అప్పుడే మీకు పొడి పొడిగా వస్తుంది కారపొడి. మిక్సీ పట్టేటప్పుడు చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ముందుగా కరివేపాకుని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసుకోవాలండి. అప్పుడు మాత్రమే మనకి అలా విరవిరలాడుతూ ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది కారపొడి. పోపు వేయించేటప్పుడు ఒక స్పూన్ మాత్రమే నూనె వేసుకోవాలి. కరివేపాకు బాగా క్రిస్పీగా వేగాలి. వర్షాకాలంలో మనకి దివ్య ఔషధంలా పనిచేస్తుందండి. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా శ్రీవారి మెచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.